మా సైడ్ ఎండాకాలంలో ఈ జల్లలు అయితే కష్టంగా దొరుకుతాయి అన్నమాట, కానీ మాకు ఎలానో దొరికినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక నిన్ననైతే చేపలకైతే పోయినాం అనమాట. ఇక బర్రెలనైతే చెర్లకైతే దోలినా. ఇక ఫస్ట్ టైం అనమాట ఇలా బర్రెలనైతే చెర్లకు దోలి చేపలు పట్టడం. మేము తక్కువ మంది ఉన్న వాళ్ళు అయితే ఇక బర్రెలనైతే దోలినాం. బర్రెలు తోలితే ఏమవుతుంది అంటే కింద చేపలు మొత్తం అయితే పైకి అయితే తేలుతాయి, కింద మొత్తం బురద అయితే ఫామ్ అవుతాయి, సొక్కిపోతాయి కాబట్టి చేపలు పైకి తేలుతాయి. ఇక చూడండి మా పెద్దమ్మ ఎన్ని చేపలు పడుతుందో. ఇక మనమైతే ఇలా జోపోళ్ళు అయితే ఏం తేలే అనమాట, తోపులలో ఇక పునికే పడమని అయితే వచ్చిన. ఇక చూడండి ఎన్ని చేపలు పట్టిందో, బొచ్చడి చేపలు అయితే ఉన్నాయి అనమాట చెరువులో. ఇక చేపలు ఏ విధంగా అయితే తేలుతాయో చూడండి మీరు. ఇవన్నీ చేపలు అయితే తేలినాయి. ఇక మనమైతే ఇక పైన తేలిన చేపలు అయితే ఏరుకుందాం అనమాట. పెద్ద పెద్ద జల్లలు కూడా ఏరినాయి ఫ్రెండ్స్. ఇక అప్పుడైతే వీడియో అయితే రాలేదు, ఇక చేపలు పట్టుకునే ఉన్నాం మనమైతే. ఇక చూడండి నేనైతే కొంచెం మా పెద్దమ్మ దగ్గర వల తీసుకుని అయితే ఇక ఈ చేపలు అయితే పట్టిన, చిన్న చేపల్ని కూడా దగ్గర దగ్గర ఒక 5-6 కేజీల లాగా అయితే పట్టిన ఫ్రెండ్స్. నేనైతే చూడొచ్చు మీరు. ఇక పెద్ద చేపలు అయితే ఇల్లు అయితే ఎత్తుతానా. ఇక ఈ జల్లలు అయితే మంచిగా దొరికినాయి అనమాట. ఇక చూడండి వీటికి అయితే జీలుగురు బోట్లు అని పసుపు, ఉప్పు, నిమ్మరసం కలిపి అయితే మనమైతే వీటికి అయితే అప్లై చేసినాం. ఇక మంచిగానే పోయింది.